హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ మధ్య కాలంలో అయితే సినిమా అవార్డులకు విలువ లేకుండా పోయిందనేసి మాట్లాడుకుంటున్నారు కొంతమంది సినీ లవర్స్. ఇవాళ రేపు అవార్డు అనేది అసలు ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం సినిమాలకు వచ్చే అవార్డులు అనేవి, అలాగే జాతీయ అవార్డ్స్ అనేవి ఎంత ప్రెస్టీజియస్ గా ఉండేవో మనందరికి తెలిసిందే. ఏదైనా ఒక మూవీకి సంబంధించి నేషనల్ అవార్డు రావాలంటే ఆ మూవీలో ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఒక మంచి మెసేజ్ ఉండాల్సిందే. ఆ సినిమాకు కమర్షియల్ గా ఎన్ని హంగులు తీర్చిదిద్దినా కానీ భావితరాలకు అలాగే ముందు జనరేషన్ కు ఆ మూవీ అనేది ఏదో ఒక రకంగా ఉపయోగపడి తీరాల్సిందే. అటువంటి మూవీస్ లో నటించిన ఏ హీరోకైనా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావాలంటే ఖచ్చితంగా ఆ యాక్టర్ సమాజాన్ని నిద్ర నుంచి మేల్కొల్పే ఏదైనా క్యారెక్టర్ చేసి తీరాల్సింది. ప్రజల్ని చైతన్యవంతులుగా చేసే ఏదైనా క్యారెక్టర్ అయినా చేసి ఉండాలి, లేదా అన్యాయాన్ని ఎదిరించే ఏదైనా క్యారెక్టర్ అయినా చేసి ఉండాలి, లేదంటే సామాజిక స్పృహ పెంపొందించే క్యారెక్టర్ లోనో తన యాక్టింగ్ తోటి ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసి పడేయాలి. అయితే బేసిక్ గా ఆ మూవీ అనేది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలే గాని సమాజాన్ని తప్పుడు మార్గంలో నడిపించే సినిమాలా అయితే ఉండకూడదు. కానీ రీసెంట్ గానే అందరూ అవాక్ అయ్యేలా ఒక మూవీని అయితే చూడడం జరిగింది. అయితే ఆ సినిమాని చూసి అవాక్ అవ్వడం ఏమో కానీ అటువంటి సినిమాకు జాతీయ అవార్డు రావడంతో చాలా మంది షాక్ కు గురై ఆ షాక్ నుంచి తేరుకోవడానికి దాదాపు 1-2 గంటల సమయం పట్టుంటుంది. పుష్ప సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఒక పని పాట లేని కూలి ఏ విధంగా అయినా ఎలా అయినా డబ్బులు సంపాదించాలని అక్రమంగా అడవుల్లో ఎర్ర చందనం చెట్లు నరికే గ్యాంగ్ తో వెళ్లిపోయి అక్కడ అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్లి మెల్లిమెల్లిగా కూలీ స్థాయి నుంచి ఆ తర్వాత ఆ ఎర్ర చందనంని ఇంటర్నేషనల్ లెవెల్లో అక్రమంగా రవాణా చేసే డాన్ గా అయితే ఎదిగిపోతాడు. సో ఇదన్నమాట పుష్ప సినిమాలో నేషనల్ అవార్డ్ కొట్టిన హీరో గారి క్యారెక్టర్ అన్నమాట. ఇక ఇదంతా కాకుండా బోనస్ గా ఓ నిమిషం గ్యాప్ కూడా ఇవ్వకుండా నోటి నిండా గుట్కా వేసుకొని అలాగే చేతిలో మందు బాటిల్ ఉండడం అనేది మ్యాండేటరీ. ఇక ఇది కాకుండానే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దడుచుకునేలా రకరకాలైన రతిభంగిమల డాన్స్ పాటలు. ఇక ఇది కాకుండానే హీరో గారు ఎంత పవర్ఫుల్ చూపెట్టడానికే పోలీసులందరూ అమ్ముడు పోవడం ఏంటో, ఆ పోలీస్ స్టేషన్లను శాసించడం ఏంటో, ఐపీఎస్ ల పైన సైతం ఉచ్చపోస్తున్నట్టు చూపించడమే కాకుండా ఆ అక్రమ రవాణాకి పోర్ట్ అధికారులు అలాగే కోస్టల్ గార్డులు సైతం సహకరించే విధంగా చూపెట్టిండు మన టాలెంటెడ్ డైరెక్టర్. ఇక ఇలాంటి సినిమాలో యూత్ అంతా ఇన్స్పిరేషన్ గా తీసుకునే క్యారెక్టర్ చేసిన ఐకాన్ బాబుకు ఉత్తమ జాతీయ అవార్డు అనేది ఇచ్చారు. ఇక దీన్ని కాసేపు పక్కన పెడితే రీసెంట్ గానే నటసింహం బాలకృష్ణ గారికి అయితే పద్మ అవార్డును అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు అనేది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో కనీసం నందమూరి ఫ్యాన్స్ కు కూడా తెలిసి ఉండదేమో. ఎందుకంటే ఈ పద్మ అవార్డ్స్ అనేవి ఎంతో గౌరవప్రదమైన అవార్డ్స్. అలాంటిది సాక్షాత్తు ప్రధానమంత్రినే పట్టుకొని పబ్లిక్ గానే మాకి చూచ్ అనేసి వచ్చి రాని హిందీలో తిట్టడం, అదే విధంగా స్టేజ్ ఎక్కి యువతను ఉద్దేశిస్తూ అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా అట్లీస్ట్ కడుపైనా చెయ్యాలి అని చెప్పడం, కేంద్ర ప్రభుత్వ అవార్డులు అయితే నా కాలి గోటితో సమానం అనేసి అహంకారంగా మాట్లాడడం, ఇవి నటసింహం బాలకృష్ణ గారు చేసిన ఘనతలు. ఇక అందులోనూ కళల కేటగిరీలో ఈ అవార్డు వచ్చిందంటే సరే, బాలకృష్ణ గారు ఏమన్నా ఇండస్ట్రీకి చేసిన మేలు ఏమైనా ఉందా? కనీసం ఒక్క సినీ కార్మికుడి కష్టాలు ఏమైనా పట్టించుకున్నాడా? ఆ మధ్య కరోనా లాక్ డౌన్ లో మెగాస్టార్ లాగా నటసింహం ఏమన్నా ఇండస్ట్రీ కోసం సేవలు చేశాడా? లేస్తే ఎంతసేపు వాళ్ళ డాడీ లెగసీని గుర్తు చేసుకుంటూ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అనుకుంటూ మీసాలు గడ్డాలు తిప్పుకోవడం తప్ప సినిమా ఇండస్ట్రీ కోసం నేను ఉన్నాను అని ఏ రోజైనా ముందుకొచ్చాడా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇక తెలుగు సినిమా స్థాయి పెరిగేలా ఏమైనా తన వంతుగా కృషి ఏమైనా చేశాడా అంటూ
నెటిజన్లు అయితే గూగుల్లో వారికి ఉన్న పర్సనల్ పనులు కూడా పక్కన పెట్టేసి బాగా వెతుకుతున్నారు. సో దీని కారణంగానే చాలా మంది నెటిజన్లు అయితే కష్టానికి తగ్గ ఫలితం ఎక్కడా దొరకటం లేదు అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఫలానా హీరో ఫలానా మూవీలో అత్యద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను ఈసారి పక్కా నేషనల్ అవార్డు వస్తుంది అని అనుకున్న 2-3 సందర్భాల్లో కూడా నేషనల్ అవార్డు రాకుండా చేశారు. అలాంటిది ఈ మూవీకి ఏమొస్తుందిలే, అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏముందిలే ఇందులో అనుకున్న సినిమాలకైతే అన్ఎక్స్పెక్టెడ్ గా నేషనల్ అవార్డులు, అత్యుత్తమ పద్మ అవార్డులు రావడం నెటిజన్లకైతే విస్మయానికి గురి చేస్తుంది.